శివాయ గురువే నమః. జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎన్ని పూజలు, ప్రక్రియలు చేసినా సరే మీకు వివాహం అనేటువంటిది కుదరట్లేదనుకోండి. జాతకంలో ఏదో ఒక లోపాల వలనో, లేకపోతే గ్రహ దోషాల వలనో, లేకపోతే ఏదో ఒక కారణాల వలన, దేని వలన ఈ యొక్క వివాహం జరగకుండా ఉంటుంది. రాహుకేతుల యొక్క స్థానాల వలన గానీ, లేకపోతే శనిగ్రహం యొక్క ప్రభావం వలన గానీ, లేకపోతే గురుడు అనేటువంటి నీచపడడం గానీ, లేకపోతే సప్తమాధిపతి నీచపడడం వలన గానీ, ఇటువంటి అనేక జాతక రీత్యా ఉన్నటువంటి దోషాల వలన, ఇబ్బంది వలన వివాహాలు అనేటువంటివి కుదరవన్నమాట. చేయి వరకు వచ్చినటువంటి సంబంధాలు చేయి దాటిపోతూ ఉంటాయి. అనేకమైన కారణాలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చెయ్యొచ్చు? వీటి నుంచి అధిగమించి మీకు అటువంటి అడ్డులు, ఆటంకాలన్నీ కూడా తొలగించి మీకు వివాహం నిశ్చయం అవ్వటానికంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క ప్రక్రియని వరస్సుగా 11 రోజులు లేకపోతే వరస్సుగా 21 రోజులు చేస్తానని చెప్పి మొదటి రోజు సంకల్పించుకోండి. 11 రోజులు లేదా 21 రోజులు వరసగా అయితే మీరు ఇది చేయవచ్చు. ఈ విధంగా చేయటం వలన ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వలన మీకు ఈ యొక్క అడ్డులు, ఆటంకాలు, జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు తగినటువంటి సంబంధం అనేటువంటిది ఏర్పడి కుదరటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఈ యొక్క ప్రక్రియను మొదలు పెట్టండి. శుచిగా, శుభ్రంగా, చక్కగా తలస్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. ఏదైనా పీట కానీ, చాప కానీ, ఏదైనా ఆసనం కానీ వేసుకుని కూర్చోండి. కటిక నేల మీద కూర్చోకండి. అయితే ఎప్పుడు చెయ్యొచ్చండి అని అంటే కనుక ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ యొక్క ప్రక్రియని చెయ్యొచ్చు. ఈ యొక్క ఉదయం పూట చెయ్యటమే ఉత్తమం అన్నమాట ఈ యొక్క ప్రక్రియకి. కాబట్టి ఉదయం ఎందుకంటే ఖాళీ కడుపుతో ఉంటారు కదా, సాయంత్రం చేశారు అని అంటే కనుక మళ్ళీ అన్నీ కూడా తినడం అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో ఉంటారు కాబట్టి ఉదయం పూటే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవటానికి ఏర్పరచుకోండి. ఒక మట్టి ప్రమిద తీసుకుని అందులో చక్కగా శుద్ధమైనటువంటి ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం అనేటువంటిది ఉండాలి. మీరు తూర్పు ముఖంగా తిరిగి కూర్చోవాలి. తూర్పు ముఖం వైపు అంటే సూర్యుడు ఉదయించేటువంటి వైపుకి తిరిగి కూర్చొని ఎదురుగుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం చక్కగా పెట్టుకోండి. ఉన్న పూజా మందిరంలో ఉన్నట్లయితే ఏమీ పర్వాలేదు. దాని ఎదురుగుండా ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీదన ఒక మట్టి ప్రమిద, ఆవు నేతితో దీపము వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ యొక్క ప్రమిదని పసుపు, కుంకుమతోని బొట్టులు పెట్టి అలంకరించండి ఆ యొక్క ప్రమిదని. ఈ విధంగా అలంకరించిన తర్వాత ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులకి చక్కగా నమస్కారము చేసుకుని దండం పెట్టుకొని ఈ విధంగా అడ్డులు, ఆటంకాలన్నీ కూడా తొలగేటువంటి విధంగా అనుగ్రహించు స్వామి, నాకు అతి త్వరగా వివాహం అనేటువంటిది నిశ్చయమయ్యి వివాహము కుదిరేటువంటి విధంగా ఏర్పరచు స్వామి, అనుగ్రహించు అని చెప్పి అని అప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్ర జపాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి. జపము కోసము ఏ రుద్రాక్షమాలైనా వాడచ్చు, స్ఫటికమాలైనా వాడచ్చు, లేకపోతే ఏదైనా కూడా కరుంగలిమాల వాడచ్చు. ఏదైనా సరే జపము కోసం వాడచ్చు. ఏ జపమాల కూడా లేదండి జపం కోసము అని అంటే కనుక వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు, ఏదో ఒక విధంగా లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా 108 సార్లు జపం చేయండి. మరి జపం చేయవలసినటువంటి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్రీం యోగినీం యోగిని యోగేశ్వరి యోగభయంకరి సకలస్థావర జంగమస్య ముఖహృదయం మమ వశం ఆకర్షయ స్వాహ. మళ్ళీ చెబుతున్నాను. ఓం హ్రీం యోగినీం యోగిని యోగేశ్వరి యోగభయంకరి సకలస్థావర జంగమస్య ముఖహృదయం మమ వశం ఆకర్షయ స్వాహ. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. అమ్మవారికి సంబంధించినటువంటి, ఆ పరమేశ్వరికి సంబంధించినటువంటి మంత్రం ఇది. శక్తివంతమైనటువంటి మంత్రము. అన్ని దోషాలు కూడా తొలగిపోయి మీకంటూ పుట్టినటువంటి వాళ్ళు ఒకరు ఉంటారు. అతి త్వరగా వాళ్ళని మీ దగ్గరికి రావటము, వివాహము కుదరటము, నిశ్చయం అవ్వటం అనేటువంటి జరుగుతుంది. మీ యొక్క పరిస్థితులన్నీ కూడా దూరమైపోయి వివాహం అనేటువంటిది మీకు కుదిరేటువంటి విధంగా ఈ యొక్క పంచభూతాలు కూడా మీకు సహకరించి ఎవరైతే మీ కొరకై ఉన్నారో వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనకి ఎన్ని సంబంధాలు అనేటువంటివి చూసినా, ప్రయత్నించినా కూడా మనకి వివాహం అనేటువంటిది కుదరదు అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతి త్వరగా వాళ్ళు మనకి వశీకరింపబడతారు. వశీకరింపబడటం అంటే బలవంతంగా కాదు, అది న్యాచురల్ గా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఒక మిరాకిల్ గా జరుగుతుందనమాట. ఆ విధంగా వాళ్ళు మన దగ్గరికి ఏర్పడటం, రావటం అనేటువంటి జరుగుతుంది. మాటలు జరుగుతాయి, వివాహం నిశ్చయమై కుదరటం అనేటువంటిది జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క 11 లేదా 21 రోజుల పాటు ప్రతిరోజు నిత్యం ఈ విధంగా చేయాలని
చేయాలని చెప్పాను కదా. ఈ యొక్క 11 లేదా 21 రోజులు ఎన్ని రోజులైతే మీరు చేస్తానని చెప్పి సంకల్పించుకున్నారో అన్ని రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. మద్యపానం ఉండకూడదు, ధూమపానం ఉండకూడదు, మాంసాహారం భుజించకూడదు. కేవలం ఇవే నియమాలు. అలాగే మీరు మంత్రజపం చేస్తున్నంత సేపు కూడా ఆ యొక్క ప్రమిద కొండెక్కిపోకూడదనమాట. కొండెక్కిపోకుండా వెలుగుతూ ఉండేటువంటి విధంగా ఏర్పరచుకోండి. మంత్రజపం చేస్తున్నప్పుడే ఇంకా కూడా మీకు అనుమానంగా ఉండి కాస్త నెయ్యి అనేటువంటిది అక్కడ తగ్గిపోయినట్లయితే కనుక మళ్ళీ వేరే యొక్క చెయ్యితోని మీరు ఆ యొక్క నెయ్యి అనేటువంటిదితోని ప్రమిదని మళ్ళీ నింపుకొని జపం అనేటువంటిది కొనసాగించండి. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.